ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు పట్టించుకునే నాదుడే లేడు. కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. మరోపక్క మామిడి రైతులను నిలువునా దోచుకుంటున్నారు దళారీలు. మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీలు తక్కువ ధరకే మామిడి పళ్లను కొనుగోలు చేయడంతో ప్రైవేట్గా అమ్మకాలు చేసేందుకు మార్కెట్ యార్డులకు తరలిస్తున్నారు రైతులు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి పంటపైనే ఎక్కువగా రైతాంగం ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అత్యధికంగా మామిడి పంట దిగుబడి ఉన్న జిల్లాలుగా తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు మామిడి పండ్లను ఎగుమతి చేస్తూ వేల కోట్ల వ్యాపారం సాగిస్తున్నారు. అయితే గత ఏడాది పంట తక్కువగా ఉండడంతో ఎక్కువ ధర పలికింది. ఈసారి పంట దిగుబడి ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో ధర తక్కువగా పలుకుతోంది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోపక్క అకాల వర్షాల వల్ల మామిడి పంటను ముందస్తుగా కోసి మార్కెట్కు తరలిస్తున్నారు రైతులు. బేనిషా, తోతాపురి, నీలం, ఖాదర్ రసాలకు ఎక్కువగా డిమాండ్ ఉండడంతో రైతులు వాటిని మార్కెట్ యార్డులకు తరలించి అమ్మకాలు సాగిస్తున్నారు. వేలల్లో పెట్టుబడి పెట్టిన మామిడి రైతుకు ఆశించిన స్థాయిలో ధర లభించడం లేదు. టన్నుకు 15,000 నుంచి 18,000 లోపే ధర పలుకుతుండడంతో రైతులకు నష్టాలు తప్పడం లేదు. గత ఏడాది ఇదే సీజన్లో మంచి ధర పలికినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మామిడి రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. మ్యాంగో పల్ప్ ఫ్యాక్టరీలకు సంబంధించి రైతులకు ప్రత్యేకంగా గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులను ఆదుకునేవారు అవుతారని అంటున్నారు. అందిన కాడికి అమ్మకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు రైతులు. దాదాపు నేను 25 సంవత్సరాల నుంచి మామిడి తోటల వ్యాపారం చేస్తున్నాను. అయినా ఈ సంవత్సరం రేట్లు దారుణంగా ఉన్నాయి. గాలికి ఎక్కువ కాయలు రాలిపోయాయి, ఒడుగుండ్లు పడ్డాయి. రైతు చాలా నష్టపోయారు. కనీసం బెంగళూరు 8-9 రూపాయలు అంటున్నారు. రైతుకు దాదాపు 15 రూపాయల దాకా ఖర్చు అయింది. దాదాపు ప్రతి ఒక్క రైతు, వ్యాపారస్తుడు అందరూ కూడా ఈసారి నష్టం చాలా ఎక్కువగా ఉంది. కానీ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని గట్టిగా రేట్లు కానీ పెంచితే ప్రతి ఒక్కరికి కూడా సంతోషకరంగా ఉంటుంది. మామిడి రైతులను దళారుల నుంచి రక్షించి కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చేలా అయినా ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తే రైతన్నను ఆదుకునేవారవుతారు.